హాయ్ అండి. ఈరోజు మనం చామదుంపల పులుసు చేసుకోబోతున్నాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు లేటు, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చామదుంపల్ని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే 4 విజిల్స్ వచ్చేంత వరకు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగంత ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలండి. మనకు చామదుంపల పులుసుకి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకో. 2 మినిట్స్ తర్వాత అందులోకి టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకొని కొద్దిగంత ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కలర్ బాగా కనిపిస్తుందండి. నేను వీడియో తీసేటప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది. అవి టమాటాస్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి మనం థిక్గా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని, కొద్దిగంత ఉప్పుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం చామదుంపల్ని ఉడికించుకున్నాం కదా, వాటిని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మరింత నీళ్లు పోసుకొని మనకు పులుసు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతున్న టైంలోనే కొద్దిగంత గరం మసాలా, కొత్తిమీర వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలనిపిస్తే అంతవరకు ఉడికించుకోండి. చూడండి, మన చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.